సో ఈ రోజు అయితే మన వీడియోలకి సర్ప్రైజ్ గెస్ట్లు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, బామర్లు అనమాట. ఇన్స్టాలో చాలా ఫేమస్, మీ అందరు కూడా తెలుసు. లెట్స్ హియర్ వి గో. మన కుటుంబం కోసం మనం ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నామో, కానీ మనకేదైనా జరిగితే మన కుటుంబం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? అందుకే తెలివైన నిర్ణయం అవసరం. టాటా AIA లైఫ్ ఇన్షూర్డ్, యోర్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ ఎవర్. అయితే బొమ్మడి అని అయితే వండలేదు చూపించడానికి అయితే తీసుకొచ్చిన చిక్కలు చూపిస్తారు. మీరైతే వీడియో అయితే ఫుల్ చూడండి, ఫుల్ ఫన్ ఉంటది. బొమ్మడి నేను చేసే చీట లెక్కలని చూసి మీరు నవ్వి నవ్వి నెరివాడాలి మొత్తం. నేనైతే బొమ్మడి గారిని అయితే చుక్కలు చూపిద్దామని అయితే ఫిక్స్ అయినా. నరకం దగ్గర నుంచి చూపిస్తాను, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. వీడియో అయితే ఫుల్ వీడియో అవుతుంది. సో అన్ని రైడ్స్ కూడా ఎక్కేపోతున్నాం. సో మన అరుణ్ ని సో కంప్లీట్ గా ఫుల్ రైడ్ అయితే ఉండబోతుంది. ఎంజాయ్ చేయండి, ఫుల్ ఫన్నీగా అయితే ఉంటది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. మనం టికెట్ తీసుకొని అక్కడ నుండి టికెట్ ప్రైస్ అన్ని కూడా చెప్పుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎంట్రీ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ టికెట్స్ అయితే దొరుకుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1700 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంక్లూడ్ ఫుడ్ కావాలనుకుంటే మాత్రం మీకు 2500 లో వచ్చేస్తుంది. అండ్ VIP అయితే 3000 లో వచ్చేస్తుంది. సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. టికెట్స్ చేసుకున్నాం, మేము లోపలికి అయితే వెళ్తున్నాము. సో మా లగేజ్ అంతా చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ అయిపోతున్నాం. ఏమంటారు? అంతే ఉంటది. మళ్ళా దుమ్ముదులు కూడా ఏమవుతాం. ఎవరుతున్నారా వండర్లో దుమ్ము దొరుకుతాడు. ఇడు వండర్లో దుమ్ముడు చెప్పండి దొరుకుతాడు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. అరే నీకు కొంచెం భయం అవుతుంది కదరా, ఇది ఘోరంగా భయపడుతున్నాడు. అసలు స్టార్టింగ్ నుండేలే ఎన్నో రోజుల పగ మొత్తం మీరు అయితే నేను తెలుసుకోబోతున్నా. భయం లేదు, ఇంకా ఏం లేదు. మా బావతోటి చలో. మీరు షూట్ చేయరా అంటే అమ్మాయిలకు లైటింగ్ కొడుతున్నాడు. అన్నయ్య ఎక్కడ సపోర్ట్ చేసింది మా అన్న. నా బామ్మది అట. ఎట్లున్నారంటే ఒక్కొక్కరు ముట్టుకుంటే మాసిపోయేటట్టున్నారు. బాయ్ ఫ్రెండ్స్. వర్త్ వర్మ వర్త్ ఎంత వర్త్? అరే మేము నిన్ను విడిచిపెట్టి ఊరికిందవురా. చలో ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ అన్నట్లా తాగేసుకుంటున్నాం, లోపలికి పోతున్నాం, మొత్తం వరుతున్నది. రైట్, ఇప్పుడైతే మనం రోబోటిక్ దగ్గర వచ్చినాము. సో వాడికి దీన్ని చూసి మొత్తం పాతింప సామాన్లు గుర్తొస్తున్నాయట అన్నదా. పాతింప సామాన్లు ఇప్పుడు నేను టీవీలో చూసిన, ఇప్పుడు నిజంగా చూసిన రోబోని. ఇది చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద మనిషి అయింది. చిన్నప్పుడు టీవీలో చూసింది, పెద్ద మనిషి అయింది కాబట్టి ఫోన్లలో చూస్తాను అంతే కదా. దోతి కట్టి వెల్కమ్ టు వండర్లా. సో వండర్ లోపలికి అయితే వచ్చేసినాం, ట్యాగ్ చేసుకొని లోపలికి వచ్చేసినాము. మర్యాన అయితే నరకం చూపిస్తుంది, రెడీగా ఉన్నా నేను. నరకం కాదు, వేరే ఉండాలి. మొత్తం మొత్తం ఏదో పెద్ద 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 అంటే పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. ఏం అర్థం అయితే లేదు నాకు. కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. మైండ్ బ్లోయింగ్. పైన గంట మీదకి ఎక్కుతారు, ఎవరు ఎక్కుతారు గంట మీదకి.
రెడీ అవుతా పని ఏం మాట్లాడుతాను అది ఇక్కలే అది మబ్బు మీద ఉన్నట్టున్నది సో ముచ్చటేంటిదంటే మేమైతే రంగుల రత్నం ఎక్కుతాను మేము కాదు గొంతుకోపోయి ఎక్కిస్తాను నేను గుంజుకపోయి ఎక్కిస్తాను మా బాగున్న అక్కనైతే నాకు పిచ్చిలేస్తాంది మెల్లగానైతే ఎక్కుతుంది అది ఇక్కర్లేదు అక్కర్లేదు ఇది కింద ఉంటే ఏమో మీద ఉన్నది ఎక్కువ భూమి మీద కాదు ఆకాశం మీద ఉన్నది అది చూడు ఓ కొడుకు ఇదే గిద్ద మీద పోతుంది అమ్మ తోడు పిచ్చోనేది అరే ఇప్పుడు ఇంత పైన నేను దొబ్బేసాడు నుంచి ఇక ఇక్కడ కాదు, ఇది ఇంకా తెలియదు కన్ను తిరిగినట్టు అయితే ఈయన్ని. వచ్చేసిండు అన్నా, వీడు ఏ ఊరు? ఇటు ఓపెన్ అయింది అరే గుడ్డేట వచ్చింది. ఇప్పుడు అరుణ్ మా అన్న మా లడ్డన్న స్కై టిల్ట్ ఎక్కబోతున్నారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంటది. మీరు ఇద్దరు మనస్ఫూర్తి మంచి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ కాదు, అందరు కలిసి నన్ను చంపుదాం అనుకుంటాను. లేదా ఆయనకి ఇంత తెస్తున్నది నెక్స్ట్ అదే చంపుదాం అనుకుంటారా? ఇది అయిపోయిన తర్వాత చూపుతుందా నెక్స్ట్ అదే ఏం కాదు ఏం కాదు ఏం కాదు మంచిగా తీసుకుంటుంది. ఏంటిది? నెక్స్ట్ అది అరే మంచి నెక్స్ట్ అదే రోలర్ కోస్టర్ నెక్స్ట్. తప్పుడు కాదు, పండవేటుడే ఇది ఎడబట్టుకుండు. ఏం కాదా ఇది ఏంది? ఇగో దీని నేమ్ వచ్చేసి స్కై టిల్ట్ అన్నమాట. లాస్ట్ టైం బాలు ఎక్కి మస్తు వరలేండు. సో సూపర్ అనిపించింది. ఇప్పుడు అరుణ్ ట్రై అయిపోతున్నాడు, లడ్డన ట్రై అయిపోతున్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావా? కానీ ట్రై నిల్చుంటా మీరు పట్టుకొని ఊలాడు. అవన్నీ శేఖరేనా? అన్నా వెళ్ళానే. ఓ కొడుకు అన్నా మెల్ల మెల్ల అన్నా 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 అయిపోడు అన్నా ప్లీజ్ అన్న తన్నా ఏమనుకుంటానో బా పడితే లేదు మూవని కదా చాలు అన్నా చాలే చాలు అన్నా కొద్దిగా అన్నా 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 కాళ్ళు అవుతున్నాయి అప్పుడు ఏమన్నావు వీడియోలో ఏమన్నావురా? సో వీడియోలో అయితే అప్పుడు మిసాలు తిప్పిండు కదా, మిసాలు తిప్పిండు బొమ్మడి అయితే పైకేనా మైక్ పెట్టలే అసలు వాయిస్ ఎట్లా చూసుకో మళ్ళీ ఘోరంగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఆల్మోస్ట్ మాకు అలవాటే. ఇగో అసలు ఎక్కుడుతోనే ఘోరంగా అరిచిండు. ఎట్లా ఎక్స్పీరియన్స్? అటు మెల్ల అటు ఇగో మెల్లగా 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 చచ్చిపోతానికి ఏదైతే ఏమున్నది అక్క, ఎక్కడైనా నన్ను చంపుతూనే ఉన్నావు అక్క. అక్కడ అంతగానో పంపించినావు అక్క చచ్చిపోయేటోని. అర్థం పలిగితే నేనున్నారా మరి నీకు ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు ఉన్నావనే నాకే బాధ, నువ్వు లేకుంటేనే మంచిది. అరే ఏం మాట్లాడతానో బా, మస్తు భయపడుతున్నాడు. ఈ కింద నుంచి చూస్తే ఎట్లున్నా తెలుసా? ఆకాశం ఆకాశం మీద ఉన్నట్టున్నది. ఇప్పుడు డైలాగ్ అప్పుడు డైలాగ్ గుర్తు చేసుకో ఒకసారి. అలా అనుకుతానే
ఎక్కడ నుంచి అనుకుతున్నాయి గులాబ్ జామున్ కలకలలాడుతున్నాయి మామా అయితే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుతున్నాయి కిందికి వెళ్ళి మీదికి వస్తాం మెల్లగా ఏం చల్లగా వస్తుంది కొడుకో నాతో కాదు నన్ను అడగకు తీసుకో ఏం కాదు నీ వేస్ట్ గజ్జు అమ్మోడు ఏముందిడా మావయ్యకు ఒక్కనే పోరా నాగన్న ప్లీజ్ దండం మొగోడు తర్వాత ముచ్చాడు మొగోడికి ఎక్కించింది అన్నాడు అన్న మెరిసే నువ్వు తొక్క కాగు గజ్జు అంటే అమ్మోడు మెల్లగా నేను చూడ కింది అమ్మోడు దీన్ని స్కై వీల్ అంటారు అంతస్తులు స్కై వీల్ ఊపాకు సత్తున్నా నేనేడా నువ్వు ఆడ కూర్చో ఆడ కూర్చో కూర్చో అంటా నాకు అమ్మతోడే ఇంత పైన ఒకటే సార్ అన్న తింపానా పోయినాపా ఆవురా చినుగుతుందిరా అదే చిరుగుడు కాపకే నేనైతే డబ్బులు కొడతానే జోక్ నిజంగానే డబ్బులు కొడతాడే మొత్తం మీదికి తెచ్చి సమాచారం కూకో గంగల కలవా బయటకి వెళ్ళిపోదా చాలా ఎట్లా అనిపించింది మంచిగా ఇందులో కిందికి దిగాలి ఎక్స్ప్రెషన్ అంటే అక్కడ పోయి అప్తే పానం అట్టే గాల్లో కలిసినట్టు ఏర్పడుతుంది మీకు డబ్బులు కాదు ముందు అది వదిలిపెట్టరు నన్ను కిందికి దిగాలి ఇక్కడ నుంచి అర్థం చేసుకోర్రి అన్ని దగ్గరగానే చచ్చిపోయేటట్టు అంటే ప్లీజ్ లిఫ్ట్ ఇచ్చంటే నీకు దండవాడ ఎక్కడ దేమతావు ఏమద్దు వండర్లా అంటే ఇన్ ద సెన్స్ స్వర్గాన్ని ఇట్లా చూపించేస్తుంది కళ్ళకు. సో ఈయనకు చూపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయండి. మస్తు ఉంటది. సరకప రాబలేదు ఏం లేదు ముందుగా పోవాలి అర్జెంట్ ప్లీజ్ గో దయచేసి ఈ పనులు చేయకూరి చాయ్ లవర్ వండర్లాగా వచ్చి వణుకుతున్నాడు బొమ్మది ఇజ్జత్ కాబట్టి నిజం చెప్తే బన్నీ గాడి ఇక్కడ ఇప్పుడు రోలర్ కోస్టర్ అయితే బొమ్మది దాన్ని గదెంత నాక పే కార్డు ఏడుదాడా ఏమనుకున్నాను మీరు చింపుతా ఏడుదాడా. సరే బనియానికి మస్తు ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. రోలర్ కోస్టర్ అయితే ఎక్కిద్దాం. చాలా సూపర్ ఎక్సైటెడ్. మాకు చూసే ఖర్చు అంటాడు నేను గోపంగా కూకోరా రే అడి కూర్చో డబ్బులు
వాళ్ళ డబ్బులు కొడతానే ముందు వాటర్ తాగుతుండు ఇక ఇట్లా వస్తాయి ఇగో నాకు ఆడితే అంత చిన్న పిల్లలకు చెప్పాలి ఇవన్నీ చిన్న పిల్లలకు చిన్నపిల్లలా ఓకే చిన్న పిల్లలకు చెప్పాలి మరి ఎందుకు ఓవరాక్షన్ చేస్తాను ఈలో కొడతాండి ఇప్పుడు తర్వాత ఏడ్చుకుంటూ వస్తాడు నేను ఎక్క అన్నీ అట్లా షోలు చేసిన మా బాగా ఎక్కించి మెల్లగా ఒక్కరు తప్పి సప్లైకిట్ ఉండొచ్చు అని ఎక్క మన గియాని నడది అది ఎట్లా పోతాడు ఈగ పోయినట్టు చంపుకొని పోతాడు మన గియాని నడవది గియాన్ని శకలు పట్టు మనకు నచ్చది చచ్చిపోతాం ఏం లేదు సమ్మని వెళ్ళిపోతాం సమ్మని వస్తాను రోలర్ కోస్టర్ స్టార్ట్ అవుతుంది. సో అరుణకు మన అన్నయ్య స్టార్ట్ చేస్తున్నారు. సో ముగ్గురు మంచి ఎక్కబోతున్నాము. రెడీయా? సైలెంట్ ఎంత కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడు. ఓకే ఓకే రెడీ రెడీ స్టార్ట్ అక్కరా వాళ్ళ పక్కన మంచిగా చేస్తాయి. అమ్మ కూడా నాకు దండం పెడతా అరే మెల్ల అయిపోయిన తర్వాత చూసి పడతాను పుట్టిన తాను చూసి పడతా ఏ గదెంత ఏమనుకుంటాను నా ఎక్కువ ఏం కాదు ఏం కాదు ఏం కాదు హలో అరే చెప్పలేకుండా చలో గోయింగ్ టు ఘోరంగా భయం అవుతుంది నాకు అసలు. అది కాదు అన్న మెల్లగా నాకు తిప్పుతాంది కొద్దిగా స్లోగానే పోతే పోతా మమ్మీ అరే బాబాయ్ అరే లంగడుగా అయితలేదు అయిపోయి చచ్చారు. లంగడుగా అన్నా దేవునివే అన్నా దేవునివే ఆపే మల్లెటే అన్న ఆపు ఆపనా చచ్చిపోయినా అన్నా లడ్డు లేడు అయిపోయింది కోమా ఇంకోసారి ఇటు మాట చాలా రైట్. మంచిగా ఫుటేజ్ రికార్డ్ అయింది. హ్యాపీ సో మస్తు ఎంజాయ్ చేసినాం. ఇది రౌండ్ ఎక్కించినాం. 2 రౌండ్లు సక్సెస్ఫుల్ అయినాయి. అయిపోయాడు మొత్తం. లేదు 3D మొక్కలే
4D అంటే 4D వండర్లా పార్క్స్ అండ్ రిసార్ట్స్, సారీ నేను చెప్తున్నాను. సో 4Dకి అయితే వచ్చినాము. ఇందులో కంప్లీట్ 4Dకి సంబంధించిన ఫుటేజ్ ప్లే అవుతాయి. అరే ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పాలి. కంప్లీట్ సముద్రంలోకి అట్లా మంచి మంచి ప్లేసెస్ కి తీసుకుపోతుంది. ఇక్కడ కూర్చొని ఇంకొక వరల్డ్ కి అయితే వెళ్ళొచ్చు. సో సూపర్ ఉంటది ఎక్స్పీరియన్స్. కొంచెం డబ్బులు పడతాయి. చలో చలో రైట్. నాన్న బా నీళ్ళలో పోయినా కాదు. The Geigy aircraft is about to make for return voyage. We need it sorted by ourselves. ఏడికి వచ్చినావు బావా? అవో మళ్ళీ పట్టుకపోతాంది ఇక. Just caught it with a great jellyfish. ఫోటేసారు. Skeleton. అవో పెద్ద పెద్ద చేపలు. Don't worry, you can count on me. You guys can just relax and enjoy the view. After passing through this canyon, we are in the deep sea. Boring science fiction. What? What is this? Complete body. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. అయిపోయిందా? అయిపోయింది. ఆ? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? అగో ఈయనే ఉన్నాం. గాయ ఉన్నది మొత్తం. పెట్టు ముఖంలో పెడతావు. అమ్మ తోడు మైండ్ గ్లోయింగ్. చాప మింగుతాందుకు వచ్చింది నన్ను. మామ మీరైతే మిస్ కాకూరు ఇంకోసారి. ముందే ప్రిపేర్ అయి పెట్టుకోరు. పైసలు అది ఏమన్నది ఇలా పనికత్తే పోతాయి, అత్తే అయిపోతాయి. కానీ ఇటువంటి చిల్లైన ఎంజాయ్ రాదు మామ. రారే చెప్పనా? మామూలు లేదు మామ. వర్త్ మామ మొత్తం. ఎవరు తీసుకొచ్చారు చెప్పరావా? అక్కనైతే తీసుకొచ్చింది. సో మన యూట్యూబ్ ఛానల్ నుంచి మేమందరం కూడా మస్తు హ్యాపీగా చిల్ అవ్వడానికి వచ్చాం. ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. అరుణ్ అయితే మస్తు ఎంజాయ్ చేసిండు. మా అన్న కూడా మా లండన్ కూడా అన్న ఎట్లా అన్న నిద్ర వచ్చింది. అక్కడ కూర్చొని ఆలింపులు ఇచ్చాడు మొత్తం గాయ. చలో గాయ్స్, సో ఇప్పుడు నేను మా అరుణ్ మంచిగా ఇదేంటిది దీన్ని ఏమంటారు? అరే బ్రేక్ డాన్స్. చలో రైట్. అబ్బో నీకు బాగానే తెలుసురా. ఆ పాటికి నేను అవుట్ అయినా. సో బ్రేక్ డాన్స్ ఇప్పుడు ఎక్కినాము. ఇన్ షాట్ లో మంచిగా వచ్చింది, అంటే 360 కెమెరాస్ లో మంచిగా వచ్చింది. సో ఇంట్లో కూడా మంచిగా దగ్గర నుంచి వీడిని క్యాప్చర్ చేద్దామని మళ్ళీ ఒక రౌండ్ వేస్తున్నాం. నేనే కాదు మా అన్న కూడా వేస్తున్నాడు. అన్న హాయ్. అన్న శివ హాయ్. శివ జషు హాయ్. చలో రైడ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు? మామూలుగా లేదు, ఘోరంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళొక్క మళ్ళీ స్టార్ట్ అరుణ్ బయటకు
తాగుబోతోడు వైపు చాయ్ వేడెక్కిందారా చాయ్ 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 వేడేకుడు కాదు పొంగింది డైరెక్ట్ వేడి కాదు గాయ అయింది చాయ్ మొత్తం పోయింది పొంగి పోయింది కాదు చాయ్ తాగినా బూస్ట్ తాగినవరా చాయ్ కాదు బూస్ట్ కాదు జ్యూస్ తాగిన ఇప్పుడు ఓ కొడుక కాదు అక్కడ పోయినాక వాడు తల పట్టుకుంటుండు మొత్తం ఇట్లా పడిపోయాడు తలదుకొని పట్టుకొని ఘోరంగా స్టార్ట్ అయింది. సిగ్గిస్తుంది నిన్ను చూస్తుంటే సిగ్గిస్తుంది మాట్లాడుతుంటే అయిపోయింది అల్లడి కోమా అరే గిర్ర గిర్ర తిప్పుతాంది అద్దావద్దావు ఏం చెప్తావాడా చెప్పు కూడా సిచ్యువేషన్ లేదే ఇవన్నీ అయ్యా ఏమో 14-12 కనిపిస్తున్నాయి ఎన్ని కనబడుతున్నాయి ఇవన్నీరా అవి ఎన్నవి ఎన్నవి 8 కనబడుతున్నాయా ఆ గదాని మీద ఎక్కువని అంటారు మంచి ఏం రైడ్ పోతున్నావు గదాని మీద ఎక్కువ నీ పోస్టర్ అడ్డంగా చింపేసా ఎక్కు. ఎక్కడనా గది ఎక్కే పద్ధతి అరే జాగ్రత్తగా జారదా మరి దాన్ని పట్టుకో 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 అయ్యో ఓరయ్యో ఎక్కడ ఎక్కుతావా నడు ఇదేనా పడేసింది పోనాడు మళ్ళా ఎక్కుపోనాడు మళ్ళీ ఎక్కుపోనాడు మళ్ళీ ఎక్కు మళ్ళీ ఎటో ఇచ్చారు తాను బా అలా చలో ఎక్కు 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 హాయ్ దోస్తులు చలో చలో అన్నట చలో చలో అగో 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 అటు పట్టు వేరే పట్టుకున్నాడు దున్నపోతు బియర్ బాగుందా దున్నపోతు దానికి రిమ్ అయింది బాగా దానికి అయింది అరే ఇయ్యో. విజుడు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు అది ఉంది కదా అదేంటంటే అట్లా అట్లా పైకి పోయి అట్లా కిందికి పడుతుంది సో ఇట్లా ఎట్లా అంటే మంచిగా అనిపిస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు అట్లా పోతాం చూసినావా అటే ఇక మళ్ళీ ఇటు రాము అర్థమవుతుందా అటు పో మళ్ళీ వస్తాం మస్తు ఉంటుంది మస్తు థ్రిల్ ఉంటుంది జీవితంలో ఒక్కసారి ఎక్కడిది? పోతారా గయా అటే ఆగు వాళ్ళు పోతారా అలానే అటే ఇడిచిపోవాలి దేవుడే గాయ్ గయా ఎవరికి పట్టుకోరా ఆయన ఇంకో అతను రావాలి కెమెరామెన్ అన్నా అన్నా ఓ కొడుకో కాళ్ళు అనుకుతానే అక్క కిందికి వస్తామా అక్క మళ్ళా మనం సూపర్ పైకి పోతున్నాం గట్టిగా పట్టుకోరా రే ₹1,00,000 రా నీ ముఖం మాత్రం కనవండి పక్క కనిపిస్తుంది అక్క కనిపిస్తుంది నేను పోయినాక కనిపిస్తుంది అక్క ఫోటోలా నీకేమనిపిస్తుంది అక్క ఇప్పుడు గట్టిగా పట్టుకోరా రే దాన్ని ఇలా హాయ్ అప్రా హాయ్ దోస్తులు పోతున్నా హాయ్ బండర్లా అమ్మో
ఓరి నాయనో అక్క అన్న తొందర రానా నీకు దండ పెడతా కదా అన్న తొందర రానా అన్న తొందర రీ అన్న ప్లీజ్ తోడు ఎక్స్ప్రెషన్ చూద్దాం అయ్యో బోలే బోలే దేదో దేగ 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 ఎటు చూడు ఎటు చూడు ఎటు చూడు చూడు తమ్ముడు ఎటు అయ్యో చూడు 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 ఇటు చూడు ఇటు చూడు చూడు ఏమైంది ఏమైందిరా చూడు ఏమైంది ఏమైందిరా కామన్ బొమ్మరే దగ్గర నుంచి నేనైతే డబ్బులు కొడతానండి ఓకే బరాబరే ఉన్నా నాకే అనుకుతుందంటే వానికి అనుకోకుండా ఉండదు బరాబర్ అనుకుతుంది బొమ్మ ఘోరంగా ఘోరంగా మొత్తం ఇట్లా పోయి ఏమైంది నీకు ఏమనిపించింది 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 ఇటు ఇట్లా సీటు మధ్యలో కెమెరా పట్టుకుంటా అయ్యో నా చేతులు వణుకుతున్నాయి ఇగో 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 వణుకుతున్నాయి ఇగో ఇగో అయ్యో మంచి ఫ్లైట్ బుక్ చేస్తా ఫ్లైట్ వెళ్దాం ఫ్లైట్ సో వస్తుంది సో ఫుడ్ తినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ ఫుడ్ సెక్షన్ లో మనం ఏమేమి తీసుకుంటామో చూద్దాం ఏదన్నా ఏదైనా ఆర్డర్ చేసుకొని వెజ్ నూడిల్స్ ఏదన్నా ఓకే సో ఇప్పుడు మనకైతే నాన్ వెజ్ కి వెళ్తున్నాం అందరం నాన్ వెజ్ వెజ్ మనకు ముక్కలేంది ముద్ద దిగలేదు అరే వీడియో కాడన్నా బ్యాక్ ఎండ్ అయ్యాని ఏమైంది చికెన్ బిర్యానీ నాలేనా ఇంకొక రెండు కావాలి కదా గైస్ అందరికి చికెన్ బిర్యానీస్ వచ్చాయి అన్నమాట సో ఫుడ్ టేస్ట్ ఎట్లుందో తిని చెప్పండి టేస్ట్ ఎట్లుందో తిని చెప్పు సో నేను టేస్ట్ అయితే మినిమం ఉన్నది నిన్న యాక్చువల్గా వండర్లకి ఫుడ్ కోసం రావచ్చు ఫుడ్ చాలా బాగుంటది మంచిగా చేస్తారు నీట్ గా చేస్తారు అంటే ఏమంటారు కాదు కాదు అట్లా కాదు ప్రతి ఐటెం కూడా అంటే మంచిగా కుక్ చేస్తారు సో అది కూడా నీట్ గా అదే మరి అట్లా కాదు హెల్తీగా టేస్ట్ బాగుంది టేస్టీగా టేస్ట్లీ హైలైట్ ఉంది మామ బిర్యానీ మస్తుంది బిర్యానీ మాత్రం హైలైట్ ఉంది నేను తాగుతాను ఇక తాగుతాను లోపల మనీ అని కాదు ఫుడ్ అయితే హైలైట్ ఉన్నది కాదు ఫుడ్ అయితే నేను ఫుడ్ ఎట్లా ఉండాలన్నా కానీ ఫుడ్ అయితే వేరే లేదు ఫుడ్ కోసం కూడా రావచ్చు ఎంజాయ్ ఉన్నది ఫుడ్ ఉన్నది వైపు వైపే ఉన్నది రండి ఎంజాయ్ చేయండి వైపు అయితే పీయండి హైలైట్ ఉంది ఫుడ్ వేరే లెవెల్ ఉంది తినేసాయి చాలు తినేసా చలో డల్లు మొక్కలు చలో మరి జై జై భారత్ మాతాకి
వచ్చాం. లడ్డు అన్న నేను కలిపి అరుణ్ తీసుకుపోయి క్యారీ హౌస్ లో పడేసి లోపలేసి డోర్ చూద్దాం. చూద్దాం అరుణ్ భయపడతాడు లేడా? కేజీఎఫ్ అట్లా మీసాలు లేవాడు పద్దాక మీసాలు తిప్పుతున్నాడు. లోపలికి పోతున్నా గాయస్, లోపల ఎట్లుంటో కూడా నాకు కూడా తెలియదు. తినప్పుడే పోవాలి. ఎంటర్ ద డ్రాగన్. లోపలికి వెళ్ళిపోతున్నాం స్కారీ హౌస్ లోపలికి. వాడు ఎంత భయపడుతున్నాడు యుద్ధం యాక్చువల్గా. చలో చలో ఎక్స్ప్రెస్ ఉంది. ఇదేముందో ఇదేముందో ఏమైనా లోపల 100 వచ్చినా ఏమైనా ఏం కాదు బాగా ఎట్లా అనిపించింది? వండర్లలో మస్తు మంది మిస్ అవుతారు. నేను తప్పకుండా ట్రై చేయాలి. మామూలు గొంతుకు వచ్చింది చూస్తే నేను అక్కడ ఇగో ఈడ 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 మనడు అయిపోయింది మామ. అవుట్ అమ్మా తోడు మామ. వండర్లా అంటే వండర్లా వేరే లెవెల్ ఫీల్ మామ. లాస్ట్ సీన్ మీరు లాస్ట్ సీన్ చూడుర్రి, పిచ్చి లేచిపోతుంది మీకు. మొత్తం మైండ్ బ్లోయింగ్ అయిపోతారు, మెంటల్ అయిపోతారు. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే మన అక్క ఛానల్ ని ఫాలో చేసుకోండి. అక్క ఛానల్ నేమ్ ఏంటిదంటే యూట్యూబ్ లా కరీంనగర్ కీర్తన అని ఉంటది. యూట్యూబ్ లా పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం అయితే అక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం గట్టిగా గుద్ది పెట్టుకోర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనం ఎక్స్పీరియన్స్ మాతో పాటు ఫస్ట్ జర్నీ. సో మన వీడియోలో అరుణ్ అండ్ మా లడ్డన్న ఫస్ట్ టైం యాడ్ అయ్యారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా అయితే ఉన్నారు. కంట్రేషన్ గైస్. సో ఫస్ట్ టైం అన్న ఉన్న తమ్ముడు యాడ్ అయ్యారు. సో ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అసలు మింగిల్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. అందరం ఒక ఫ్యామిలీ లాగానే అసలు మస్తు ఫన్నీగా గడిపినాం. చిల్ అంటే చిల్ అయినాం. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నా పర్స్పెక్టివ్ లో. సో అన్న మీకు ఎట్లా అనిపించింది మాతో జర్నీ? నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక 5-6 years కింద నేను ఇక్కడ క్యాబ్ ఇక్కడ బుక్ చేసుకుంటారు కదా, అలా నించనికి వచ్చినప్పుడు ఇది చూసిన నేను వందల నించనికి వచ్చి ఇప్పుడైనా వద్దాం కానీ ఆశ హీరో తీరింది సిస్టర్ వల్ల. సో నాకైతే మస్తు హ్యాపీగా ఉన్నది. వీడియో అయితే గిరాకు వచ్చింది. ప్రతి ఒక్కటి ఎక్కినాం, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్క వీడియోలో ఉన్నది. ఫుల్ ఫన్నీగా వచ్చింది. అక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మినిమం ఉన్న వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే గైస్. అక్కదైతే ఇన్స్టాలో కూడా కరీంనగర్ కీర్తన అనే ఉంటది. ఫాలో కొట్టేసేయండి. మంచి మంచి వీడియోలు ఉంటాయి. ఓకే రైట్, మళ్ళా ఉంటా. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. బాయ్ 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 బాయ్. ఉంటాం అలా. వీళ్ళొక వీడియో